7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. చాలు, మీ తలలోకి పైకి ఎత్తండి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవునిని అనుసరించటం మానారు. అన్యుల దేవతలను, అస్తారోతు దేవతలను వాళ్ళు సేవిస్తున్నారు. దేవుని మీద నుండి హృదయం తిప్పుకున్నారు. దేవునిని అలక్ష్యం చేశారు. అప్పుడు వాళ్ళకి ఏమైందో తెలుసండి? ఫిలిష్తీయులు వాళ్ళ మీద పడి వాళ్ళని తరిమారు. ఫిలిష్తీయులు ఎదుట వారు నిలవలేకుండా అయిపోయారు. ఫిలిష్తీయులకు భయము వీళ్ళకి కలిగింది. నిర్భయముగా బ్రతకలేకపోయారు. నెమ్మది లేకుండా పోయింది. వాళ్ళ జీవితంలో దేవుని అలక్ష్యము చేసినందుకు గాను వారి జీవితాలు అలా మార్చబడ్డాయి. పరిస్థితులు అలా మార్చబడ్డాయి. ఒక దినము సమూయేలు ప్రవక్త వాళ్లను సమకూర్చి, సమూయేలు కాలంలో ఆ ప్రజల్ని ఒక చోట సమకూర్చి వాళ్లకు చక్కటి ఉపదేశం చేశారు. వాళ్ళ మధ్యలో దేవుని మందసం కూడా అప్పటికే 20 ఏళ్ల పాటు ఈ అనుభవాలు వాళ్ళని వెంటాడుతున్న, ఈ భయంకరమైన పరిస్థితులు వాళ్ళని వెంటాడుతూ వచ్చాయి. 20 సంవత్సరాల పాటు దేవుని మందసం కూడా వాళ్ళ మధ్యలో లేకపోయింది. దేవుని సన్నిధి వాళ్ళు పోగొట్టుకున్నారు. అందుకే ఆ పరిస్థితులు అలా మారే. సమూయేలు ప్రవక్త వాళ్లకు చెప్పారండి. ఏమని అంటే, ఇదిగో మీ హృదయాలు పట్టుదల కలిగి యెహోవా తట్టు తిప్పుకోండి. మీలో ఉన్నటువంటి ఆ అన్యుల దేవతలను విడిచిపెట్టండి. మీ హృదయాలు పట్టుదల కలిగి దేవుని తట్టు తిప్పుకొని ఆయన సేవించండి. అప్పుడు ఆయన మిమ్మల్ని ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపిస్తారు అని చెప్పారు. ఆ మాటలు వాళ్ళు విని పశ్చాత్తాపడ్డారండి. తమ పాపములు ఒప్పుకున్నారు. తమ హృదయాలు దేవుని తట్టు తిప్పుకున్నారు. దేవుని ఎదుట ఒప్పుకున్నారు. మేము పాపం చేశాం. వాళ్ళు పాపం ఒప్పుకున్నారు. ఇలా జరుగుతుందండి. ఈ ప్రజలు మిస్పాలో ఇలా కూడుకున్నారని ఈ సంగతిని ఫిలిష్తీయుల సర్దారులు విని వాళ్ళ మీద పడడానికి, వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చారు. దాడి చేశారు. మరలా వాళ్ళ మీద పడ్డానికి వచ్చారు.
అప్పుడు వాళ్ళ మీదకి వచ్చి పడినటువంటి ఆ ఫిలిష్తీయులను చూచి వారు భయపడిపోయారు. మునుపు అలా ఫిలిష్తీయులు వాళ్ళ మీద పడినప్పుడు వీళ్ళలో జరిగినటువంటి పరిస్థితులు వాళ్ళు ఎరుగుదురు గనుక భయముతో నిండిపోయారు. దైవజనుడిని అడుగుతున్నారు, అయ్యా మా నిమిత్తం నీవు ప్రార్థన చేయుట మానొద్దు, మా కొరకు ప్రార్థన చేయండి అని దేవుని ఎడల విశ్వాసముతో ఆసక్తితో దైవజనుడిని వేడుకున్నారు. మా నిమిత్తం ప్రార్థన చేయటం మానొద్దు, ప్రార్థన చేయండి అని అడిగారు. అప్పుడు సమూయేలు ఓ పాలు విడువని ఓ గొర్రె పిల్లని తీసుకుని దేవునికి సర్వాంగ బలిగా అర్పించి దేవునిని ప్రార్థించారు సమూయేలు. ఇలా ప్రజలు దేవుని వైపుకు వాళ్ళు హృదయాలు తిప్పుకొని ఆయనను సేవించి తమ పాపములను ఒప్పుకొని దేవునితో సమాధాన పడినప్పుడు దేవుడు అక్కడ ఏం చేశాడంటే, వీళ్లను నాశనము చేయుటకు వీళ్ళ మీద పడినటువంటి ఆ ఫిలిష్తీయుల సమూహం మీద, వాళ్ళ సర్దార్ల మీద దేవుడు ఆకాశము నుండి బలమైనటువంటి ఉరుములు కురిపించారు. అవి వాళ్ళ మీద పడి వాళ్ళ మీదే పడ్డాయి. వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఇశ్రాయేలీయులను విడిచిపెట్టి వాళ్ళు పారిపోయారు. వీళ్లకు నెమ్మది కలిగింది, వీళ్ళకి ఇక భయము తొలగిపోయింది. అక్కడ ఆ మాట ఉంది చూడండి, యెహోవా వారి మీద ఉరుములు కురిపించి తారుమారు చేశారు. ఏమైందండి? తారుమారు చేశారు దేవుడు. ఇంతవరకు వీళ్ళు ఎవరికైతే భయపడుతూ వచ్చారో ఇప్పుడు దేవుని తట్టు వాళ్ళు హృదయాలు తిప్పుకొనగా, వాళ్ళ పాపములను ఒప్పుకొనగా, వాళ్ళ అన్యుల దేవతలను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో వాళ్ళ హృదయాలు కుమ్మరించుకున్నప్పుడు దేవుడు వాళ్ళ మీదకి వచ్చినటువంటి శత్రువులను వాళ్ళ ఎదుట నిలవకుండా తరిమారు. తారుమారైంది పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు సమూయేలు ప్రవక్త ఒక పెద్ద రాయి తీసుకుని ఆ పాయింట్లో అక్కడ నిలబెట్టి అప్పుడు అన్నారు ఈ మాట, యెహోవా ఇంతవరకు మనకి సహాయము చేసేను అని. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి అందరూ చెప్పండి హల్లెలూయా. ఏమన్నారు ఆ మాట? చాలా మంచి చక్కటి గొప్ప అర్థముతో కూడిన మాట. యెహోవా ఇంతవరకు మనకు సహాయము చేసెను. ఇంతవరకు ఆయన మనకు సహాయం చేశారు. ఆ రాయికి ఎబెనేజర్ అని పేరు పెట్టారు, సహాయపు రాయి అని అన్నారు. నా ప్రియులారా, ఇశ్రాయేలీయులకు వారి మీదకు వచ్చేటువంటి శత్రువుల నుండి వాళ్ళ మీద ఉరుములు కురిపించి వాళ్ళు తారుమారు చేసి వాళ్ళు పారిపోయేటట్టు చేసి తన ప్రజల పక్షముగా ఆయన యుద్ధం చేసి నెమ్మది ఇచ్చిన దేవుడు ఈ రోజుల్లో మన ఎడల కూడా ఆయన మార్పు లేని దేవుడుగా ఆయన మనకున్నారు. స్తోత్రం. ఆయన మనకును సహాయము చేస్తూ ఉన్నారు. ఇదిగో చూడండి, ఇంతవరకు ఇదిగో ఈ 2021 సంవత్సరం
జాన్యువరి మాసం 31వ తారీఖు ఇంతవరకు ఆయన మనకు, చెప్పండి, నోరు తెరవాలి, ఇంతవరకు ఆయన మనకు, యెహోవా మనకు సహాయము చేశారు. ఫిలిష్తీయులను చూచి ఇశ్రాయేలీయులు భయపడ్డట్టే మీరు కూడా మీ మీదకు వచ్చిన రోగాలను బట్టో, మీకు వచ్చిన, మీ కుటుంబాలకు వచ్చిన కష్టాన్ని బట్టో, మీకు వచ్చిన శ్రమలను బట్టో, మీకు వచ్చిన ఇబ్బందులను బట్టో మీరు భయపడి ఉంటారు. ప్రపంచం మీదకి వచ్చిన ఈ భయానకమైన కరోనా వైరస్ను గురించి గడిచిన దినాల్లో మనము భయపడిన వాళ్ళమయ్యాం. ఎందుకంటే మన కన్నుల ఎదుట ఎంతోమంది కుప్పలుగా చనిపోతూ వచ్చారు, ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు, ఎంతోమంది అవమానపరచబడ్డారు, ఎంతోమంది లోకములో చనిపోయారు. ఇలాంటి మన మీదకి, లోకం మీదకి, మీ కుటుంబాల మీదకి వచ్చిన ఆపదలను బట్టో, వ్యాధులను బట్టో, ఇబ్బందులను బట్టో మీరు భయపడుతూ వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లేవా? మీరు భయపడిన రోజులు లేవా? మర్చిపోయారా? ఏమైపోతామో అని నిద్ర పిల్లల గురించి మీరు భయపడ్డ రోజులు, పరిస్థితులను బట్టి మీరు భయపడ్డ రోజులు, మీ మీదకి వచ్చిన విరోధాలను బట్టి మీరు భయపడ్డ రోజులు, మీ అవసరాలు ఎలా తీరుతాయని మీరు భయపడ్డ రోజులు, ఈ కుటుంబ వ్యవస్థ, పిల్లలు ఏమవుతారు అని మీరు ఆందోళన చెంది నిద్రపోని రోజులు ఎన్నో ఉన్నాయి. అయితే ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను బట్టి వాళ్ళు భయపడ్డట్టుగానే ఇంతవరకు గత కాలాలలో మీరును వేటుకో మీరు భయపడుతూనే వచ్చారు. భయపడిన సందర్భాలు లేకపోలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు భయపడ్డారు? నేనైనా మీరు ఎందుకు భయపడ్డాము? అసలు ఎప్పుడు భయపడతాం తెలుసండి? మనము ఏమీ చేయలేని పరిస్థితి అనుకున్నప్పుడు ఖచ్చితంగా భయపడతాం. నీ ఎదుటి ఉన్న సమస్య, దానిని ఛేదించడం, దాన్ని సాల్వ్ చేసుకోవడం మన వల్ల కాదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం భయపడతాం. అవి వ్యాధులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. అయితే ప్రియులారా, దేవుడు ఏం చేశారు? ఇశ్రాయేలీయుల ఎడల పరిస్థితులు ఆయన ఏం చేశారండి? తారుమారు చేశాడు. గుర్తుపెట్టుకోండి ఈ వాక్యంలో ఈ మాట. ఆయన ఫిలిష్తీయుల మీద ఉరుములు కురిపించి తారుమారు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ మీదకి వచ్చిన వాళ్ళందరూ పారిపోయారు. అప్పటి నుంచి మరి ఎప్పటికీ కూడా వాళ్ళు తిరిగి మరలా ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లోకే రాలేదట. దేవుడు చేస్తే అలా ఉంటుంది. అందుకని వాళ్ళు అన్నారండి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశారు. హల్లెలూయా. ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశారు. దేవుడు సహాయం చేసి ఉండకపోతే, ఇలా చూడండి బ్రదర్స్, దేవుడు సహాయం చేశారు గనుకే మనకు నెమ్మది కలిగింది, కుటుంబాల్లో నెమ్మది కలిగింది, మన జీవితాల్లో నెమ్మది కలిగింది. మనము భయము లేకుండా జీవించగలుగుతూ ఉన్నాం.
స్తోత్రం. మన ప్రార్థనలన్నీ ఆలకించిన దేవుడు మనలను, మన కుటుంబాలను, వేటికి భయపడుతూ వచ్చామో వాటన్నిటినీ తారుమారు చేసి దేవుడు మనకు సమాధానాన్ని కలగజేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాంతాల్లోనూ దేవుడు సమాధానం కలగజేశారు. మన రాష్ట్రములోనూ దేవుడు సమాధానం కలగజేశారు. మన దేశములోనూ దేవుడు సమాధానాన్ని కలగజేశారు. పరిస్థితులు తారుమారయ్యాయి. దేవుడు సహాయం చేశారు గనుకే మనకు సమాధానం కలిగింది. ఈరోజు మనం ఈ సంఘంగా కూడుకున్న, కుటుంబంలో సంతోషంగా నిద్రపోతున్న, కుటుంబాలతో కలిసి జీవించగలుగుతున్న, బ్రతకగలుగుతున్న పరిస్థితులు దేవుడు మనకు చేసిన సహాయం వల్లే. ఒక చక్కటి మాట చూడండి దేవుని వాక్యంలో నుండి. ఈ మాట మర్చిపోకూడదు. యెహోవా ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశారు. దేవుడి సహాయముతోనే పరిస్థితులు తారుమారయ్యాయి. తారుమారు చేయగలిగిన వాడు ఆయనే. ఇంతవరకు ఇశ్రాయేలు భయపడవలసి వచ్చింది ఫిలిష్తీయులకి. ఇప్పుడు దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు ఆకాశం నుండి ఉరుములు వాళ్ళ మీద కురిపిస్తే ఇప్పుడు ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయులు భయపడుతున్నారు. అదే తారుమారు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఆయన తారుమారు చేస్తారు. చూడండి ఒక మాట, 94వ కీర్తనలో 17వ చరణమును చూడండి. 94వ కీర్తన 17వ చరణం. ఆ మాట, హలో బుద్ధిగల వారందరూ మీ బైబిల్ తీసుకుని చూడండి. ఒకవేళ వీలుగా మీ వల్ల కాకపోతే వినండి. ఏంటండి ఆ మాట? యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల ఏమయ్యేది? నా ప్రాణమే శీఘ్రంగా, అంటే ఇప్పటిదాకా ఉండేది కాదు, నా ప్రాణం శీఘ్రమే ఎప్పుడూ పోయేది. ఏది? యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల. అవునా కాదా? వాక్యాన్ని విశ్వసించిన వాళ్ళు, అవును అన్నవాళ్ళు మీ కుడి చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి. హృదయపూర్వకంగా చెప్పండి, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల శీఘ్రమే నా ప్రాణము మౌనంలోకి వెళ్ళిపోయేది. దేవుడు సహాయము చేసి ఉన్నాడు గనుక అలా జరగలేదు. ప్రాణముతో ఉన్నాం, సజీవంగా మనం ఉండగలుగుతున్నాం. ఇంతవరకు ఆయన మనకు సహాయం చేశారు. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశారు. ఇంతవరకు మీరు ఏ ఏ విషయాలలో, వినండి బాగా, మీ కుటుంబాల్లో కానీ మీ వ్యక్తిగత జీవితాల్లో కానీ ఎక్కడెక్కడ ఏ ఏ విషయాలలో మీరు భయపడ్డారో వాటన్ని విషయంలోనూ దేవుడు మీకు సహాయము చేయబట్టి మీకు ఇప్పుడు నెమ్మది కలిగింది. ఆ భయము, ఆ పరిస్థితులు తొలగిపోయాయి. వాటన్నిటినీ తలపోసుకోవాలి. అక్కడ రాయిపాతి అంటారు, అప్ టు దిస్ పాయింట్, ఇంతవరకు మీరు కూడా ఈరోజు చెప్పుకోవాలి నీ జీవితంలో, ఇంతవరకు, ఇప్పటిదాకా, ఇక్కడి వరకు నా జీవితంలో ఆయన ఎంతో సహాయం చేశారు. మీకు గుర్తుందండి
ఆ మాట ఎంత విలువైన మాట. కొందరు జీవితాల్లో బాధాకరమైన విషయం ఏంటంటేనండి, దేవుడు చేసిన మేలులు గుర్తు చేసుకోరు. దేవుడు వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి భయాలు, ఆందోళనలు, కలవరాలు, కన్నీళ్ళు, వ్యాధులు, బాధలు, ఇక్కటులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు, వాటన్నిటిలోనూ దేవుడు సహాయం చేశారు. మర్చిపోయి కృతజ్ఞత లేని వాళ్ళుగా మిగిలిపోతున్నారు. గొప్ప మాట సమూయేలు వాళ్ళతో చెప్పారు. దేవుని తట్టు మీ హృదయాలు తిప్పుకోమన్నప్పుడు తిప్పుకున్నారు. ప్రభు ఎదుట మీ పాపాలు ఒప్పుకున్నారు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఇంతవరకు మనకి సహాయం చేసి పరిస్థితులు తారుమారు చేశారు. ఎంత మంచి మాటలండి. ఈరోజు ఈ ఆత్మీయమైన అనుభవం మీ జీవితాల్లో కూడా కలగాలి. మీ బ్రతుకుల్లో కూడా అలాగన మీరు చెప్పగలగాలి. ఒక్కొక్కరు మీ జీవితాల్లో ప్రభు ఆయన ఎంతవరకు చేసిన మేళ్లను తలపోసుకోండి. ఆయన సహాయం చేసి ఉండకపోతే అసలు మనమే లేం, మన ప్రాణమే లేదు. చూడండి, ఒకసారి ఆ కాలంలోనే ఇశ్రాయేలీలు దేశాన్ని సిరియా రాజు తన సైన్యముతో ఘోరంగా ముట్టడించాడు. సిరియనుల భయం వల్ల ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు లోపల నుండి బయటికి వెళ్ళక లేదు, బయట నుండి లోపలికి తెచ్చుకోవడానికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశము చాలా ఇబ్బంది పడుతుంది. ఏ దేశానికైనా, అది ఏ దేశమైనా కానివ్వండి, ఇప్పుడు కూడా ఇతర దేశాల నుండి వారికి కావలసినవి తెచ్చుకుంటారు. ఒకవేళ ఆ దేశం మీద ఇతర దేశాల వారు కక్షగట్టి మార్గాలని మూసేశారనుకోండి, ఆ దేశంలో ఉన్నవన్నీ కొద్ది రోజులకి అయిపోతాయి. సపోజ్ గల్ఫ్ దేశాలు ఉన్నాయనుకోండి, అక్కడ ఆయిల్ నిక్షేపాలు మాత్రమే అక్కడ ఉంటాయి. ఆ దేశానికి కావలసినవన్నీ పాలు కానీ, నీళ్లు కానీ, లేకపోతే ఆహార పదార్థాలు కానీ, ఇంకేమైనా కానివ్వండి, ఇవి చుట్టూ ఉన్న దేశాల నుండి ఆయా దేశాల వారు అక్కడికి తీసుకొచ్చి బిజినెస్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కక్షగట్టి ఆ దేశానికి అలాంటి వెళ్ళడానికి లేని పరిస్థితి కాకొస్తే ఆ దేశం పరిస్థితి ఏమైపోద్ది? అలాగే అయింది. ఆ దేశంలో కరువు, క్షామం. అప్పుడు ప్రజలు చాలా భయంకరమైన కరువు అనుభవించాల్సి వచ్చింది. ఆహారం లేదు, కటకట్లాడిపోతున్నారు. తమ పిల్లలను కూడా చంపుకు తిన్న రోజులండి అవి. ఎంత భయంకరమో చూడండి. పిల్లలను కూడా చంపుకు తిన్నారు. అంతేకాదు, ఏది దొరికితే తిన్నారండి. పక్షుల రెట్టలు కూడా దొరికితే తిన్నారు. అది కూడా ఊరికే దొరకలేదు, కొనుక్కు తిన్నారు. ఏది అంత భయంకరంగా ఉంది కరువు. గాడిద రేటు ఎంతో తెలియదు కానీ గాడిద తల రేటు ఉంది అక్కడ. ఎంతో చూడండి. పావురం రేట్ ఎంతో మనం ఆశ్చర్యపోతాం. పావురపు రెట్ట రేటు ఉంది చూడండి. ఎక్కడ నా ఇంక చూస్తారేంటి? 2 రాజులు 6. వాక్యం వినాలి, శ్రద్ధ వినాలి. నింపుకోండి మీ హృదయాలు. సరిగా కూర్చుని దేవుని వాక్యం శ్రద్ధాభక్తితో వినండి.
చదువు. గాడిద తల రేటు, అది గాడిద రేటు కాదు. ఈ గాడిద రేటు ఎంతో మనం ఆశ్చర్యపోతాం. పావురపు రెట్ట 5 రూపాయలు. ఆలోచించుకోండి మరి. అంత కరువులోనే కదా గిరాకీ. మామూలు రేట్లో మామూలుగా ఉన్నప్పుడు ఉల్లిపాయలు 10 కిలోలు 100 రూపాయలు అమ్మారనుకోండి. ఏమండి, వరద వచ్చింది అనుకోండి మన ప్రాంతాల్లో, మన రాష్ట్రంలో వర్షాలు వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏమవుతారు? 1 కిలోనే 100 రూపాయలు కొనలేదా మీరు? ఇలా ఉంటుంది. స్తోత్రం. ఇంకోటి ఏంటంటే, మీరు కడుపు నిండి అన్నీ కలిగి ఉన్న సమృద్ధిగా ఉన్న రోజులు కదా ఈ గాడిద తల, లేకపోతే పావురపు రెట్ట. ఆకలికి రుచి తెలవదు. ఆకలైనోడికి, ఏమండి, కడుపు నిండినోడికి కాకరకాయ ఇవని తెలిసేది. ఆకలైనోడికి కడుపుకు రుచి, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. నిద్ర వచ్చినోడు ఎక్కడైనా నిద్రపోతాడు. నిద్ర వచ్చినోడు ఎక్కడైనా నిద్రపోతాడు. బస్ స్టాండ్లో నిద్రపోతాడు. నిద్రని ఆపుకోలేరు, నిద్రపోతారు. ఆకలైనోడు ఏదైనా తింటాడు. ఇలా ఉందండి పరిస్థితి. అప్పుడు రాజు ప్రాకారం మీద సంచారం చేస్తుంటే ఒక స్త్రీ ఆయన దగ్గరికి వెళ్ళి, ఏలినవాడా సహాయం చేయమని కేకలేసింది. ఏమంది? సహాయము చేయండి, కరువు. నీ విచారానికి కారణం ఏంటి అంటే, నిన్న నా పిల్లని వండుకు తిన్నాం, ఇది ఇదిగో పక్కన ఇంకో మనిషి ఉన్నట్టుంది, రేపు నా పిల్లని తినొచ్చులే అని అన్నది, అందుకని ఈ పిల్లని ఎలాగో వంట చేసుకుని తిన్నాము, ఈరోజు తన బిడ్డనేమో దాచిపెట్టింది అని చెప్పింది. ఎంత ఘోరంగా ఉంది కరువు. సహాయం చేయమని దేశాన్ని ఏలుతున్న రాజుని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నారండి? ఓ చక్కటి మాట అంటారు చూడండి, ఆయన నోట్లో నుండి వచ్చిన మాట. యెహోవా నీకు సహాయము చెయ్యనిది రాజైతే మాత్రం నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును. ఇలా చూడండి, తల్ల పైకి లేపండి. గానుగులో నుండైనా కళ్ళములో నుండైనా ఏదైనా వలపడదు. ఎందుకని? గానుగులోనైనా కళ్ళములోనైనా పంట ఉండాలి అని అంటే దేవుడు పైనుండి వాన కురిపించాలి కదా. అన్నీ ఉంటేనే కదండి పరిపాలకులు పరిపాలన చేస్తారు. అన్నీ ఉంటేనే కదా, కలిగి ఉంటే అన్నీ ఉంటే అమ్మ వండి పెడుతుంది. ఏమీ లేకపోతే ఏం చేస్తారండి? ఎవరైనా అంతే, రాజైనా అంతే. దేశములో క్షామం, కరువు, దేవుడు సహాయం చేయిందే నేనేం చేయలేను. నా ప్రియమైన వారులారా, తల్ల పైకెత్తి బాగా ఆలోచించండి మాట. దేవుడు మనకి సహాయం చేయకపోతే రాజులైనా మనల్ని ఏలేవారైనా మనకేమి ఇచ్చి సహాయము చేయలేరు. ఏమివ్వగలరు? ఎవరు నీకేం చేయగలరు? కళ్ళములో నుండైనా గానుగులో నుండైనా ఏదైనా వల్ల పడదు. యెహోవా నీకు సహాయము చేయనిదే. ప్రైజ్ ది లార్డ్. ఒకటి మీకు చెప్పాను, దేవుడు సహాయము చేయకపోతే మన ప్రాణము శీఘ్రమే వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఆలోచిస్తారు, ఏమన్నా తెలుసా, అన్ని సౌకర్యాలు ఉన్న చోట నివాసాలు కట్టుకోవాలని, నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని. హాస్పిటల్స్ ఉండాలి, పాఠశాలలు ఉండాలి, అన్నీ ఉండాలి.
అలాంటి చోట ఉండాలి. ఎందుకని అంటే ఏదైనా సంభవిస్తే అన్నిటికీ సమీపంగా ఉంటే మంచిది అనుకుంటూ ఉంటారు. ఆ మధ్య నేను ఒక విషయం చదివాను. ఆయన మన తూర్పుగోదావరి జిల్లా ఒక మినిస్టర్ గారి బ్రదరే. ఆ పట్టణంలో, ప్రముఖ పట్టణంలో ఆయన నివసిస్తూ ఉన్నారు. సడన్లీ తెలియకుండా ఆయన మీదకి ఒక భయానకమైనటువంటి ఆపద వచ్చి పడింది. ఏం జరిగిందో తెలుసండి. చేతి నిండా డబ్బు ఉన్న వాళ్ళు, అందరికీ అన్నిటికీ అందుబాటులో ఉంటే బాగుంటామని అనుకున్న వాళ్ళు ఇంట నుండి కొన్ని అడుగులు కొంచెం తీసుకెళ్లే లోపే ఆయన గుండెకాయ ఆగిపోయింది. ఏమైంది? ప్రియులారా, అర్థం చేసుకుంటారని చెప్తున్నాను మీకు. దేవుడు సహాయము నీకు చేయకపోతే అక్కడ దాకా కూడా వెళ్ది, అంతవరకు కూడా వెళ్ళదు ఈ ఘటం, అక్కడ వరకు కూడా వెళ్ళదు. తెలుసా? ప్రభు సహాయం చేయండి. హలో, ప్రభు సహాయము చేయండి. నిన్ను ఏలే రాజులైనా, మనల్ని ఏలుతున్న పరిపాలకులైనా మనకి ఏమిచ్చి సహాయము చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, రాజు చెప్పాడు మంచి మాట, చక్కటి విషయం చెప్పాడు. దేవుడు సహాయం చేయకపోతే నేనేం చేయగలను? అవును, స్తోత్రం. సహాయము చేసే దేవుడు ఆయన. 121 కీర్తనలో మనం చూస్తాము, సహాయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యమేనండి. సహాయము మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సహాయము వచ్చేది ఎక్కడి నుండి? యెహోవా వలననే మనకు సహాయము వచ్చును. ప్రతి ఒక్కరు ఈ వాక్యం వింటున్న నా సహోదరి సహోదరులారా, యెహోవా వలననే మనకు సహాయము వచ్చును. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. నీ దగ్గర ఇంత డబ్బు ఉండొచ్చు, ఆపత్కాలంలో అది నీకు సహాయం చేయదు. నీ చుట్టూ ఇంతమంది గుంపు జనము నీ చుట్టూ ఉండవచ్చు, ఆపత్కాలంలో వారు నీకు ఎలాంటి సహాయము చేయలేరు. దేవుడు సహాయము చేయకపోతే. ఏమండి, ఈ లోకంలో నీకు ఎంతోమంది నీకు పరిచయం ఉండొచ్చు, వాళ్ళు ప్రముఖులు అయ్యుండొచ్చు. అతిశయపడవద్దు. దేవుడు సహాయము చేయింది ఎవ్వరూ నీకేమీ సహాయము చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీ హృదయములు ఆయన తట్టు పట్టుదల కలిగి ఆయన తట్టు తిప్పుకోవాలి. దేవుని విడిస్తే, సహాయము చేసే దేవునికి నీవు దూరమైతే నీకు ప్రమాదమే కదా, నీకు నాశనమే కదా. సహాయము చేసే దేవుణ్ణి మైమరిచి విడిచి భక్తిహీనులై జీవిస్తే నీకు అపాయమే కదా. ఇలా చూడండి, చెప్తున్నా మీకు. ఒక గొర్రె కాపరికి ఎంత దగ్గరలో ఉంటే అంత దానికి క్షేమం. కాపరిని విడిచి, ఏమండి, కొంచెం కాళ్ళలో బలం ఉంది, ఒంటిలో పుష్టి ఉంది అనుకుని కాస్త అద్దుమీరి కొంచెం దూరం వెళితే దానిని తోడేళ్ళు చుట్టేస్తాయి. కుక్కలు దానిని మీద పడి దాడి చేస్తాయి, దాన్ని చీల్చేస్తాయి, దానితో ఆడుకుంటాయి, గాయపరుస్తాయి, దాన్ని చంపేస్తాయి. అలాగే మన జీవితాలు కూడా సహాయము చేసే దేవునికి నీవు దూరం అయితే నీ జీవితము కూడా అంతే. అది ఇప్పుడు తెలియకపోవచ్చు, తర్వాత అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు
ఎంత వాస్తవమో తెలుసుకుంటారు. నా దేవుని ప్రజలారు, ఈ రోజున అనేకుల జీవితాల్లో సహాయము చేసే దేవునిని విడిచి వాళ్ళ జీవితాలు నాశనమైపోతూ ఉన్నాయి. అయితే దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు ఏం చేశాడో మనం చూసాం. తారుమారు పరిస్థితులను తారుమారు చేశారు. వారి మీదకు వచ్చిన ఫిలిష్తీయులను వాళ్ళ ఎదుట నిలవకుండా తరిమారు. వాళ్ళకి సమాధానం, నెమ్మది దయచేశారు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా దేవుని వాక్యంలో మీకు చెప్తాను. 18వ కీర్తన 29వ వచనం. దావీదు అంటారు ఇక్కడ, నా దేవుని సహాయము వలన నేను సైన్యములను జయిస్తాను. ఏనండి, ఎంతమంది భయభక్తితో దేవుని వాక్యం వింటున్నారో. నిజంగా ఈ వాక్యం మీ జీవితాలకి ఎంతో అవసరమైన మాటలు ఇవి. ఇదేదో ఈ కాసేపటికి మాత్రమే అనుకుంటే నువ్వు బుద్ధిహీనుడివే అవుతావు. హల్లెలూయా. చూడండి, దావీదు చెప్తున్నారు, నా దేవుని సహాయము వలన నేను సైన్యములను జయిస్తాను. ఎంత ఆశ్చర్యం ఇది! ఎవరైనా ఒక వ్యక్తి నేను ఒక్కడు సైన్యమును, ఆర్మీని జయించడం, ఒక్కడు సైన్యాన్ని జయించడం సాధ్యమేనా? మనిషిగా అది మనిషికి అసాధ్యమే. కానీ దావీదు ఎందుకు దేవుని సహాయము అలాంటిది. హల్లెలూయా. ఒకసారి చూడండి, మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చయింది. అప్పుడు కూడా ఇశ్రాయేలీలు దేవుని విడిచిపెట్టిన అనుభవాలే, సందర్భాలే. వీళ్ళు పొలములో పంటేస్తే వాళ్ళు తీసుకెళ్ళి తింటున్నారు. ఏది వీళ్ళకి దక్కనిచ్చుట లేదు. అప్పుడు దేవుని తట్టు వాళ్ళు మొర్రపెట్టారు. కష్టం వస్తేనే కదా దేవుడు గుర్తొచ్చేది. కష్టం వచ్చినప్పుడే కదండి. హలో, అప్పుడే కదా దేవుని తట్టు మొర్రపెట్టారు. కరుణించి దేవుడు, అందుకో వారిలో ఒక వ్యక్తి గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పారు. ఏమన్నారు? ఓ మైటీ హీరో, నవ్వుకునేలాగుంది ఆ మాట. ఇతడేమో మిద్యానీయులకు జడిసి గానుగ చాటున దాక్కుని మెల్లగా గోధుమలు దొల్లగొట్టుకుంటున్నారు. అతని దగ్గరికి దేవుని దూతొచ్చి, పరాక్రమము గల బలార్జుడా అన్నారు. ఇతడేమో పిరికితనంతో ఉన్నాడు. నేను ఒక్కడిని ఏం చేయను ఈ మనుషుల్ని. అప్పుడు దేవుడు, నీ వెళ్ళి మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలుని రక్షించు అంటే, అప్పుడు మాట అన్నాడండి గిద్యోను, ఏలినవాడా, దేని సహాయము చేత, చూడండి ఆ మాట, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలుని రక్షించగలను అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా నీకు తోడై ఉన్నాడు, ఒకే మనుషుని హతము చేసినట్లు నీవు మిద్యానీయులను హతం చేస్తావు, వెళ్ళు అని చెప్పాడు. అంటే చూడండి, ఇలా చూడాలి. దేవుడు ఆ వ్యక్తికి తోడుగా ఉన్నప్పుడు ఏమండి, మిద్యానీయులందరూ కలిసి దేవుని దృష్టిలో మిద్యానీయుల సైన్యం అంతా, ఆ సమూహం అంతా కలిసి ఒక్క దేవుడు తోడై ఉన్న ఒక వ్యక్తి
ఎదుట మిద్యానీయుల సైన్యం అందరూ కలిసి ఒక బలహీనమైన ఒక మనుషుడితో సమానం. వాక్యం విన్నవాళ్ళు కొంచెం స్తోత్రం అని చెప్పలేదే, అంటే వినలేదు. మీరు విన్నారనుకున్నా, నేను గ్రహించుకోలేదు. ఒక్క మనుషుని నీవు హతము చేసినట్లు మిద్యానీయులను హతము చేస్తావు. ఎప్పుడు? దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు. ఎప్పుడు మర్చిపోకండి. హల్లెలూయా. ఎప్పుడు నీవు భయపడవద్దు. అదే మాట దావీదు చెప్పాడు. నా దేవుని సహాయము వలన నేను సైన్యాలు జయిస్తాను. ఎంతమంది మీకు విరోధంగా వచ్చినా దేవుడు మీకు జయము కలగజేస్తాడు. దేవుడు మనకి జయము కలగజేస్తారు. ఎలా? దేవుని సహాయం అలాంటిది. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారాలు దాటుతాను. ప్రాకారాలు ఒకటి కాదు. ప్రాకారాలు అని అంటే మీకు వచ్చే ఆటంకాలు, మిమ్మల్ని ముందుకు సాగకుండా అడ్డుకునే శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, వాటన్నిటిలో దేవుడు ఏం చేస్తారు చెప్పండి? సహాయము చేస్తారు. నా దేవుని సహాయము మిమ్మలను ఆ ప్రాకారాలన్నిటినీ దాటించును. భయపడకండి. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారాలు దాటుతాను. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. నా దేవుని సహాయము వలన, నా దేవుని సహాయము వలన నేను సైన్యములను జయిస్తాను. అది దేవుని సహాయం. ఒక వ్యక్తికి దేవుడు చేసే సహాయము అలాంటిది. ఎవరు చేయగలరు అలాగా నిన్ను? అందుకే దావీదు అంటారు 60వ కీర్తన 11వ వచనంలో ఆ మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనుష్యుల సహాయము వ్యర్థం. మనుష్యుల సహాయము వ్యర్థం. మనుషుల సహాయం ఏపాటి? ఓ మాట చెప్తే వినండి. మనుషులందరినీ నీ పక్కన పెట్టుకుని సహాయం చేయమనను, దేవుణ్ణి దూరం చేసుకో, నీకు నీ జీవితానికి జయము రాదు. అర్థమైందా? మనుషులందరినీ నీ పక్కన పెట్టుకో, కూడబెట్టుకో. మనుషులందరికి కొంతమంది అనుకూలంగా ఉంటారు కదా, ఎందుకని? వీరు మాకు సహాయం అని. మా కులపోళ్ళందరూ మాకు సహాయం అనుకుంటారు కొంతమంది. మా బంధువులందరూ మాకు సహాయం చాలు అనుకుంటారు. దేవుడు అక్కర్లేదు వాళ్ళకి. ఏమవుతుంది చివరికి? సహాయము చేసే దేవునికి నీవు దూరం అయితే మనుష్యుల సహాయము నీకు చివరికి ఏ ప్రాకారం నిన్ను దాటించరు. ఎందుకని తెలుసా? వాళ్ళు దాటలేరు. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు నీకు లాంటి వారే. నీకేం చేస్తారు? కానీ మనకు సహాయం చేసే దేవుడు ఎవరు తెలుసా? ఎవరు? భూమి ఆకాశములను సృజించినవాడు. గట్టిగా చపడగొట్టి ఆయన నామాన్ని కనపరచుదాం. భూమి ఆకాశాలను సృజించిన యెహోవా వలన మనకు సహాయము కలుగుతుంది. ఆయన ఎవరు? ఆయన ఎవరు చెప్పండి? ఎవరైనా భూమి ఆకాశాలు సృజించిన దేవుడు. ఆయన ఎదుట మనుషుల సహాయం వ్యర్థం. నిజమే కదా? విశ్వసించండి. మీ హృదయాలలో హృదయపూర్వకంగా ఈ వాక్యం వింటున్న నా సహోదరి సహోదరులారా, నా దేవుని సహాయము వలన
నేను ప్రాకారాలు దాటుతానని విశ్వసించిన వాళ్ళు మీరు ఈరోజు దావీదు చెబుతున్నట్టుగా మీరు విశ్వాసముతో నిండుకుని చెప్పగలగాలి. సైన్యములను జయిస్తాను, ప్రాకారాలు దాటుతాను. ఆమేన్, ఆమేన్. పాత నిబంధన కాలములో యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు వాళ్ళు యొర్దానును దాటారు. చూడండి, ఆ మాట ఉంది అక్కడ యెహోషువ గ్రంథంలో. మందసము యొర్దాను దాటారు. ఏం చేశారండి? యొర్దానును దాటిరి. యెహోషువ గ్రంథం 4:22 చూడండి. ఎలా దాటారు? అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యొర్దానును దాటిరి. యొర్దానునే దాటారు. ఎలా? యొర్దాను గట్ల నిండుకొని పొంగి పరలిస్తున్న యొర్దానుని ఇశ్రాయేలు ఎలా దాటారు? ఆరిన నేలగా దేవుడు దాన్ని మార్చి తన ప్రజలను యొర్దాను దాటింపజేశారు. స్తోత్రం, హల్లెలూయా. యోహాను 5:24 వాక్యం చెప్తుంది, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోకి దాటుతారు. దావీదు చెప్పాడు, నేను నా దేవుని సహాయం వల్ల ప్రాకారాలే దాటుతాం. అన్ని దాటమా? మీరు చెప్పుకోండి, దాటుతాం. ఏ ప్రాకారముని ఎదుట ఉండి అడ్డుగా ఉందో ఆ ప్రాకారాలన్నిటినీ నా దేవుడు దాటిస్తాడు. మిమ్మల్ని అక్కడే అలాగే నీవు ఉండిపోవు, నిరాశపడవద్దు, దాటిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దాటిస్తాడు. కనుక నా దేవుని పిల్లలారా, ఇంతవరకు దేవుడు మనకు సహాయము చేశారు. ఇంతవరకు మీ జీవితాల్లో ఎన్నెన్ని విషయాలు ఏ విధంగా, నేను ముగిస్తానిక. ప్రతి ఒక్కరు వాక్యం వింటున్నప్పుడు మీరు గుర్తు తెచ్చుకోండి. నేను బైబిల్లో సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో అనేక విషయాలు నేను చదువుకున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ వాక్యములో నుండి దేవుడు నా హృదయాన్ని నింపారు. ఆ మాటలే మీతో చెప్తున్నాను. వాళ్ళు భయపడ్డారంట. వాళ్ళు భయపడిన అవన్నీ వీటిలో నుండి దేవుడు తారుమారు చేసినట్టు వాక్యంలో మనం చూసాము. ఇంతవరకు దేవుడు మనం కూడా మీ జీవితాల్లో కూడా అలాంటి భయాలన్నీ తొలగించి దేవుడు ఇంతవరకు సహాయం చేసినవాడు. ఆమేన్. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసు, యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప చెప్పండి, ఆయన కృప చెప్పండి, ఆయన కృప నిత్యముండును, నిత్యముండును. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులలో కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులలో
కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. చప్పట కొట్టి దేవుని ఆరాధించండి. చప్పట కొట్టి దేవుని ఆరాధించండి. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపేవు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపేవు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు చెప్పండి, యెహోవా మనకు సహాయము చేసి ఉన్నారు గనుక మనకు సమాధానము, నెమ్మది, ఆనందము, సంతోషము కలిగాయి. అందుకు మనము కృతజ్ఞులమై ఉండాలి. ఆయన కృపలో నిలిచి ఉండాలి, మర్చిపోకూడదు. చెప్పాను మీకు, హృదయ భారముతో చెప్పాను, నా పెదవులతో కాదండి. ఇంతవరకు ఆయన మీకు సహాయం చేశారు. కళ్ళు మూయండి అందరూ. మీ జీవితాల్లో ఒక్కొక్క